సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు కూడా టాపిక్ ఏంటంటే ఒక సింపుల్ చిన్న టిప్ చెప్తాను. అంటే ఇంట్లో వాస్తు దోషం ఉంది, చాలా కష్టాలు ఉన్నాయి, ఆర్థికంగా ఆరోగ్యంగా అసలు ఏం బాగలేదు. వాస్తు దోషం ఉందని తెలుసు, కానీ సవరించుకునే ఆర్థిక స్తోమత లేదు, లేదా అక్కడ టెక్నికల్గా పాసిబిలిటీ అవ్వట్లేదు. కానీ బాధల నుంచి తప్పించుకోవాలని తపన మాత్రం ఉంది. వాస్తు మార్పులు చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు కుదరదు కూడా. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులతో చాలామంది బాధపడుతున్నారు. మరి దీనికి ఏం ఉపాయం లేదా, మంత్రం లేదా, తంత్రం లేదా, యంత్రం లేదా అని అడుగుతూ ఉంటారు. మరి ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే మొత్తం సొల్యూషన్ ఉండకపోవచ్చు, కొంచెం 50% అయినా తగ్గుద్ది. నా అనుభవంలో చూశాను, కొంతమందికి అయితే 80% వరకు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ వల్ల చాలా సింపుల్. దానికేం మనం పెద్దగా పెట్టుబడి పెట్టే అవసరం లేదు, ఏం కష్టపడే అవసరం లేదు. చాలా సింపుల్, చాలా మిరాకిల్గా అనిపిస్తుంది. ఎంతోమంది బాగుపడ్డారు ఇలా చేసి. నేను గత 30 ఇయర్స్గా 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 30 ఇయర్స్గా ఇది కొంతమందికి నేను చెప్పి చేయిస్తూ ఉన్నాను. చాలా అమోఘమైన రిజల్ట్స్ వచ్చాయి. చాలా మిరాకిల్గా ఉందండి అని ఎంతోమంది నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటారు, ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. సో ఈరోజు నేను ఆ యూట్యూబ్లో అందరికి తెలియజేయాలని నా తపన. అదే నేను చెప్పబోతున్నాను. మీకు జాగ్రత్తగా వినండి. దీనికి కావాల్సింది ఏంటంటే కొంచెం మీ సమయం తీసుకుంటాను అంతే. ఇక్కడ మీరు మీ సమయం కేటాయించాలి. ఇంకేం పెద్దగా డబ్బు కానీ ఇంకేం అవసరం లేదు. ప్రతి మనిషికి శ్వాస, భోజనంతో పాటు నిద్ర కూడా అంతే అవసరం. బాడీ రీఛార్జ్ కావాలంటే నిద్ర పట్టాలి. దినమంతా కష్టపడ్డాక కాస్త రాత్రి పడుకొని పొద్దున్న లేస్తే కొంచెం బాడీ రీఛార్జ్ అయిపోతుంది. నిద్ర సరిగా పట్టలేదనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు చూసినా టయర్డ్గా ఫీల్ అవుతాం, ఏ పని కూడా చేయలేము. ఇక్కడ కావాల్సింది ఏంటంటే పొద్దున్న 4 గంటలకు లెగడం. పొద్దున్న 4 గంటలకు లెగాలంటే రాత్రి తొందరగా పడుకోవాలి. మనం కష్టాల నుంచి బయటపడాలి, కష్టం తట్టుకునే శక్తి రావాలి, ఆ దేవుడు అనుగ్రహం ఉండాలి మన పైన అంటే చేయాలి, తప్పదు. రాత్రి త్వరగా పడుకొని పొద్దున్నే 4 గంటలకు లెగాలి. లేచి కాస్త ఫ్రెష్ అయిపోయాక వీలున్న వాళ్ళు స్నానం చేసి కాస్త దేవుడు దండం పెట్టుకొని దీపం వెలిగించాలి. లేదా ఊరికే ఫ్రెష్ అయిపోయి నీట్గా కాళ్ళు చేతులు ఫేస్ అంతా కడుక్కొని ఇంట్లో ఎక్కడైనా రిలాక్స్గా ఫీల్ అయ్యే చోట కూర్చోవాలి. ఊరికే ఆసనం వేసి కూర్చోవచ్చు, లేదా మామూలుగా కూడా కూర్చోవచ్చు కింద. జ్ఞానముద్రలో కూర్చోవాలి. ఇలా అంతే. వీపు నిటారుగా పెట్టి శ్వాస పైన ధ్యానం పెట్టే అవసరం లేదు. శ్వాస అదే నడుస్తూ ఉంటుంది. శ్వాస ఆగిపోయిందండి, ఆగిపోతే మనం పోతాం. లబ్డబని నడుస్తూనే ఉంటుంది శ్వాస. దానిపైన ధ్యానం పెట్టాలని అవసరం ఏం లేదు. ఊరికే మీరు చేయవలసిందల్లా పొద్దున్నే 4 o'clock లేచి ఫ్రెష్ అయిపోయి 4:30 to 5:30 వరకు కూర్చోండి. ఏమీ ఆలోచించొద్దు, నో మెడిటేషన్, నథింగ్. సింప్లీ ఊరికే అలా కూర్చోవడం ధ్యానముద్రలో. ఏమీ ఆలోచించే అవసరం లేదు. శ్వాస పైన కూడా మీరు మనసు పెట్టే అవసరం, ధ్యానించే అవసరం లేదు. ఊరికే అలా ధ్యానముద్రలో కూర్చోవాలి అంతే. $40 to 45 days క్రమం తప్పకుండా రోజు కూర్చోవాలి పొద్దున్న లేచి. ఆ మాత్రం కష్టపడాలి. మంచి రిజల్ట్ రావాలి అంటే కూర్చోవాలి. అలా రోజు కూర్చుంటూ ఉంటే వాడితో కనెక్ట్ అయిపోతాం, పైవాడితో.
ఆ కాస్మిక్ ఎనర్జీతో మనం కనెక్ట్ అయిపోతాం. కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మనలోకి ఇముడుతూ ఉంటుంది. చిన్నగా ప్రాబ్లమ్స్ని తట్టుకునే శక్తి వస్తుంది. చిన్న చిన్న అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. చాలా మిరాకిల్గా ఫీల్ అవుతారు. ఒక చమత్కారం జరిగిపోతుంది 40-45 డేస్లో. అన్బిలీవబుల్ అంటారు మీరు. ఓపిక ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి కూడా మీ వాట్సాప్లో నెంబర్ పంపించుకొని ఫోటో పంపించి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే నేను రోజు కూర్చుంటాను. నా ప్రొఫెషన్ ఇదే కాబట్టి వాస్తు చెప్పడం పూజ జపంతో కూడుకున్నది కాబట్టి నాకు తప్పదు, నేను రోజు చేస్తాను. సో మీరు కూడా నాతో కనెక్ట్ అవ్వచ్చు. అప్పుడు చాలా మిరాకిల్గా ఫీల్ అవుతారు. 40-45 డేస్లో కష్టాలన్నీ కూడా చిన్నగా తొలగిపోతూ ఉంటాయి. ఒకసారి చేసి చూడండి 40 డేస్, చాలా మిరాకిల్గా ఉంటుంది. సాయి రక్ష.